ఈ రోజు అయితే మంచి మెస్కి అయితే వచ్చేసాం, ఆర్కే డీలక్స్ మెస్. అది ఎగ్జాక్ట్ లొకేషన్ అన్ని డీటెయిల్స్ అయితే కింద అయితే ఇచ్చేస్తాం, చూసేయండి. హాయ్ అండి, వెల్కమ్ టు ది ఫుడ్ ఫార్ములా యూట్యూబ్ ఛానల్. మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలా చేయడం ద్వారా మేము మరిన్ని వీడియోస్ అయితే చేయగలం అనమాట. ఈరోజు మేము ఆర్కే డీలక్స్ మెస్కి అయితే వచ్చేసాం అనమాట. వీళ్ళ దగ్గర మంచి అన్లిమిటెడ్ వెజ్ మీల్స్ అయితే ఉంటాయి అనమాట. ఇప్పుడు మనం అయితే మంచి కందిపొడి వేసుకొని అలా నెయ్యి వేసుకొని అన్నంలో ఇప్పుడైతే ఇది ట్రై చేద్దాం. అలా నెయ్యి వేసుకొని ఇప్పుడైతే ట్రై చేద్దాం. ఇలా నెయ్యి వేసుకొని మంచిగా కందిపొడితో అలా కలుపుకొని, అలా కలుపుతూనే కందిపొడి వాసనకి నోరూరుతుంది అనమాట. ఖచ్చితంగా మీరు ఎప్పుడైనా వెజ్ మీల్స్ ట్రై చేస్తే కొన్ని చోట్ల నూనె ఇస్తారు, ఇది మన కందిపొడిలో కలుపుకోవడానికి. కొన్ని చోట్ల గీ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడైతే గీ ఇచ్చారు. అలా గీలో కలుపుకొని కందిపొడి ముద్ద తీసుకొని ఆ కందిపొడి ఫ్లేవర్ అనేది తెలిసిందనమాట. ఎప్పుడైనా ఖచ్చితంగా మీరు వెజ్ మీల్స్కి వచ్చినప్పుడు ఫస్ట్ కందిపొడి పెడతారు, అందుకే. ఇప్పుడైతే మనం కందిపొడి అయిపోయింది కదా, టమోటా పచ్చడి ట్రై చేద్దాం. ట్రై చేసి మనం నెక్స్ట్ అయితే కర్రీస్లోకి వెళ్దాం. చాలా క్యూట్గా ఉంది కదండి. తీసుకొని ఇలా వేసుకొని మంచి ఎర్రగుంది. మన ఇంట్లో కూడా పెడతారు కదా ఆవకాయ టమాటా పచ్చడి, ఆ టైప్లో కొంచెం డిఫరెంట్గా మంచి కలర్ఫుల్గా అయితే ఉంది. వెజ్ మీల్స్లో పప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. నాకు పప్పు అయితే చాలా ఇష్టం. మీకు ఎంత ఇష్టం కింద అయితే కామెంట్ చేయండి. ఓ పాపడ తీసుకొని ఆ పాపడ పెట్టుకొని పప్పు ముద్ద. మెస్సుల్లో ఎక్కడైనా పప్పు అనేది చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట, ఎందుకో తెలీదు, మంచిగా బాగుంది. ఇలా పప్పు తింటూ దొండకాయ, మనకి వంకాయ పచ్చడి కూడా ఇచ్చారు. వీళ్ళ స్పెషాలిటీ ఒక్కో చోట ఒక్కో పచ్చడి ఉంటుంది కదా, వీళ్ళు వంకాయ అయితే ఇచ్చారు. ఇదైతే టేస్ట్ చేద్దాం. ఇలా కలుపుకొని ఒక ముద్ద అయితే టేస్ట్ చేద్దాం. బాగుంది. వంకాయలో డిఫరెంట్ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది అనమాట. ఇప్పుడైతే మనం బీరకాయ కందిపప్పు అయితే ట్రై చేద్దాం. మనం మెస్సులకు వచ్చినప్పుడు ప్రతి ముద్దలో ప్రతి కర్రీ కలుపుకుంటే అన్నీ ట్రై చేయొచ్చు. అందుకే మేము ఒక్కోటి ఒక్కో ముద్దలో అయితే తింటున్నాం అనమాట. అప్పుడైతే మనం ఇచ్చిన ప్రైస్కి మనం తిన్నదానికి వర్త్ అనిపిస్తుంది. బగారా రైస్, దీంట్లో మనకు కొంచెం సాంబార్ వేసుకొని అయితే ట్రై చేద్దాం. అలా సాంబార్ పోసుకొని మంచి బాస్మతి రైస్ అనమాట. బగారా రైస్లో అట్లా సాంబార్, బగారా రైస్ సాంబార్ కూడా మంచి టేస్టీగా ఉంది కాంబినేషన్. ఇంకో ముద్ద ట్రై చేద్దాం, మంచిగా అనిపించింది. బాగున్నప్పుడు మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అనమాట. మంచిగా ఉంది ఫ్లేవర్. రైస్ అనేది అన్లిమిటెడ్, మనం తింటూనే ఉంటే ఇలా అయితే పెడుతూనే ఉంటుంది. చూడండి, వెంటనే వచ్చాడు అన్న. మనం అడగక్కర్లేదు అనమాట, వీలే వచ్చి పెడతా ఉంటారు ఎంత కావాలంట. మంచిగా ఇప్పుడు దీంట్లో మజ్జిగ చారు వేసుకొని అయితే ట్రై చేద్దాం. మజ్జిగ చారు వేసి మంచిగా అలా కలుపుకొని ఫ్రై నంచుకొని ఇలా మజ్జిగ పులుసులో కూడా మంచిగా ఉల్లిపాయలు వేసి చేశారు, బాగుంది. ఫైనల్గా అన్నీ టేస్ట్ చేసాం, నాకైతే బాగా నచ్చింది అనమాట. మీకు వెజ్ మీల్స్లో ఏమి ఇష్టం ఒకటి కింద అయితే కామెంట్ చేయండి. ఇప్పుడు ఫైనల్గా అయితే పెరుగు ఫైనల్ టచ్ ఇచ్చేద్దాం. మంచిగా గిన్నెలో గడ్డ పెరుగు అయితే ఇచ్చారనమాట. మనం పెరుగు వేసుకొని తక్కువ రైస్లో ఎక్కువ పెరుగు వేసుకొని తింటే భలే అనిపిస్తుంది. పెరుగన్నం ఇలా కలుపుకొని గడ్డ పెరుగు, గోధుమ రవ్వతో చేశారనమాట, ఉప్మా రవ్వతో. మంచిగా ఇలా పెట్టుకొని బాగుంది. నాకు పెరుగులో స్వీట్ నంచుకొని తింటే ఇష్టం అనమాట.
మనం ఆర్కే డీలక్స్ మెస్కి వచ్చి మంచి వెజ్ మీల్స్ తిని నాన్ వెజ్ మీల్స్ తినకపోతే ఎలా చెప్పండి. వీళ్ళ దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ నాన్ వెజ్ కాంబోస్ అయితే ఉంటాయి అనమాట. మేము త్రీ మినీ కాంబో అయితే చెప్పాము. ఈ రకంగా అయితే ఉంటుంది. మినీ కాంబో అయితే ట్రై చేసేద్దాం. గోంగూర చికెన్, అట్లనే దాంతోపాటు చికెన్ ఫ్రై, ఇంకా దాంతోపాటు వచ్చేసి మనకి 2 రైసెస్ అయితే ఇస్తారనమాట. ఇది వచ్చి నార్మల్ రైస్, ఇది వచ్చేసి బగార్ రైస్. నేను ఆల్రెడీ బగార్ రైస్ టేస్ట్ చేశాను, నాకైతే మంచిగా అనిపించింది అనమాట. ఇప్పుడు అట్లా అయితే ట్రై చేద్దాం. ఇవి వచ్చేసి అన్లిమిటెడ్ రైసెస్. ఫస్ట్ అయితే మంచిగా గోంగూర చికెన్ అయితే వేసుకుందాం. చికెన్ వేసుకొని ఒక ముద్ద అయితే ట్రై చేద్దాం. గోంగూర చికెన్లో అలా బగార్ రైస్ కలుపుకొని ట్రై చేసేద్దాం. చూడండి మెత్తగా ఉడికింది. నేను ఆల్రెడీ వెజ్ మీల్స్ తినేసా, మంచిగా కడుపు నిండింది. నాకు ఈ వాసన చూస్తుంటే మంచిగా నాన్ వెజ్ కాంబో కూడా చెప్పాలనిపించింది అనమాట. అందుకే నాన్ వెజ్ కాంబో కూడా చెప్పేసా. కాంబో కదా, పీసెస్ తక్కువ వస్తాయి అనుకోకండి. మంచిగా పీసెస్ అయితే ఇచ్చారు చూడండి. ఈ విధంగా పీసెస్ గ్రేవీ వేసుకుని మంచిగా ముక్క తీసుకొని అట్లా బగార్ రైస్లో కలుపుకొని ఆ బగార్ రైస్లో కలుపుకొని తింటుంటే ఆ ఫ్లేవర్స్ అరోమా అంతా తెలుస్తుంది. బగార్ రైస్ కూడా మంచి బాస్మతి రైస్ ఇచ్చారు చూడండి. ఇవన్నీ మంచిగా ఉడికింది. చికెన్ ఫ్రై రైస్ అనమాట. పీస్లో కూడా కొంచెం లైట్గా గ్రేవీ అయితే వస్తుంది మనకి. నాకైతే మంచి టేస్ట్ అనిపించింది. మీరు ట్రై చేసినప్పుడు మీకే కాంబో ఇష్టమైందో కింద అయితే కామెంట్ చేసేయండి. ఇక వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఫుడ్ ఫార్ములా యూట్యూబ్ ఛానల్. ఇక్కడ గూగుల్ మ్యాప్లో చూపిస్తున్నట్టు ఆర్కే డీలక్స్ మెస్ ఎగ్జాక్ట్ లొకేషన్, లేదంటే మీరు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుందన్నమాట, అది క్లిక్ చేయండి. లేదా మీరు డైరెక్ట్ గూగుల్ మ్యాప్లో ఆర్కే డీలక్స్ మెస్ అని కొట్టినా అక్కడికైతే తీసుకెళ్తుంది అనమాట. థ్యాంక్ యూ. ఇక్కడ బడ్జెట్ బార్లో ప్రైజెస్ బార్స్ అప్ అండ్ డౌన్ అవుతున్నాయి కదండి. ఈ వెజ్ మీల్స్ ఎంతో తెలిస్తే మీరు కింద అయితే కామెంట్ చేసేయండి. ఇది ఎగ్జాక్ట్ ప్రైస్ వచ్చేసి మనకి 139 రూపీస్ అయితే పడింది అనమాట. ఆ ప్రైస్కి టేస్ట్కి నాకైతే చాలా బాగా అనిపించింది. మీరు ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కింద అయితే కామెంట్ చేసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. గంధంతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు. గంధం సువాసనతో మనసు ఎంతో ప్రశాంతంగా ఆహ్లాదంగా మారుతుంది. గంధాన్ని రాసుకోవడం వల్ల చర్మం ముడతలు పడకుండా రక్షిస్తుంది. అలాగే గంధంలో ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇక్కడ హెల్త్ బార్ కనపడుతుంది కదండి, ప్యూర్ గుడ్ సాటిస్ఫైడ్. నాకు ఎలా అనిపించిందో ఈ హెల్త్ బార్లో అయితే యారో అయితే చెప్పేస్తుంది. నేను ట్రై చేసినప్పుడు అయితే నాకైతే బాగా అనిపించింది. మీరు ట్రై చేసినప్పుడు మీకు ఎలా అనిపించిందో కింద అయితే కామెంట్ చేసేయండి. నాకైతే సాటిస్ఫైడ్ అనిపించింది అనమాట. ఫుడ్ అయితే చాలా బాగుంది.